హాయ్ అండి. చింతపండు పులిహార గుడిలో పెట్టే నైవేద్యంలా ఉండాలంటే ఇలా ఒకసారి ఈ పొడి వేసి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్గా నేను చెప్పే ఒక పొడి వేసుకొని చాలా సింపుల్గా చేసుకోండి. గుడిలో పెట్టే నైవేద్యంలా చాలా టేస్టీగా కుదురుతుందండి. ఓసారి ఈ విధానంలో ట్రై చేయండి. మీరు ఫస్ట్ టైం చేసినా చాలా టేస్టీగా కుదురుతుంది. ఒక కుక్కర్లో 1/2 కేజీ వరకు బియ్యాన్ని శుభ్రంగా కడిగి వాటర్ వేసుకోండి. ఆ బియ్యానికి తగ్గట్టు 1 స్పూన్ వరకు ఆయిలు, 1/2 స్పూన్ వరకు పసుపు వేసి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోండి. యాభై గ్రాముల వరకు చింతపండుని నానబెట్టుకొని ఆ చింతపండు పొయ్యిపై పెట్టి కాసేపు ఉడకబెట్టండి. ఇలా చింతపండు ఉడకబెట్టుకోవడం వల్ల గుజ్జంతా బాగా వస్తుందండి. ముందుగా అయిన రైస్ని కుక్కర్ మూత తీసుకొని రైస్ అంతా శుభ్రంగా కలుపుకోండి. ఆయిల్, పసుపు వేసుకోవటం వల్ల పొడి పొడిలాడుతూ ఉంటుందండి ఈ రైస్ అంతా ఒక బేషనీలోకి వేసుకోండి. ఉండలంతా కట్టకుండా మొత్తాన్ని రైస్ అంతా బేషనీలో పరుచుకోండి. ముందుగా ఉడకబెట్టుకున్న చింతపండు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకోండి. ఆ చింతపండు పేస్ట్ అంతటిని ఒక స్ట్రైనర్లో వేసుకొని అలా స్ట్రెయిన్ చేసుకోవటం వల్ల చింతపండులో ఉన్న చెత్త ఏదైనా ఉన్నా ఉండదండి. ప్యూర్ పేస్ట్ మాత్రమే వస్తుంది. పొయ్యిపై వేరొక కళాయి పెట్టుకొని 2.5 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆ ఆయిల్లో కొంచెం వేడెక్కిన తర్వాత ముందుగా తీసుకున్న చింతపండు రసాన్ని వేసుకోండి. ఆ రసం కొంచెం మరిగిన తర్వాత 5 వరకు పచ్చిమిర్చిని వేసుకొని కలుపుకోండి. 1.5 స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి. 1/2 స్పూన్ వరకు పసుపు, ఈ చింతపండు రసం అంతా కాస్త దగ్గర పడ్డాక 1 స్పూన్ వరకు ఇంగువను వేసుకోండి. చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోండి. ముందుగా తీసి పెట్టుకున్న రైస్లో ఈ చింతపండు రసాన్ని అంతా వేసి కలుపుకోండి. ఆ రైస్ పక్కన పెట్టుకొని పొయ్యిపై వేరొక ప్యాన్ పెట్టి 1 స్పూన్ వరకు మెంతులు, 1 స్పూన్ వరకు మిరియాలు, 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేసి బాగా వేపుకోండి. ఇవి వేపి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి పొడి చేసుకొని ఈ పొడి వేసుకోవటం వల్ల చాలా కమ్మగా కుదురుతుందండి. అచ్చం గుడిలో పెట్టే నైవేద్యంలా చాలా టేస్టీగా వస్తుంది. తర్వాత పొయ్యిపై వేరొక ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆ ఆయిల్లో చిన్న చిన్న అల్లం ముక్కలు వేసుకోండి. 3 ఎండుమిర్చి, 1 కప్పు వరకు శనగగుళ్ళు, 1/2 కప్పు వరకు పచ్చెనగపప్పు, ఆవాలు, మినప్పప్పు కూడా వేసి బాగా వేపుకోండి. ఈ పోపు అనేది ఎంత బాగా వేగితే పులిహార అనేది చాలా కమ్మగా కుదురుతుందండి. పప్పు బాగా ఎర్రగా వేగాలండి. వేగిన తర్వాత లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసుకోండి. కరివేపాకు ముందు వేయకూడదండి పులిహారకు. ఈ వేగిన పోపు అంతటిని ముందుగా తీసి పెట్టుకున్న రైస్లో వేసుకోండి. చాలా సింపుల్గా గుడిలో పెట్టే నైవేద్యంలో చింతపండు పులిహార రెడీ అండి. 2వ రోజు ప్రసాదంగా దేవీ నవరాత్రుల్లో పులిహార ప్రసాదాన్ని నివేదిస్తారు. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. నేను చెప్పే ఆ పొడి వేసి చేసుకోండి, చాలా కమ్మగా కుదురుతుంది. చూడండి, చాలా టేస్టీగా వస్తుందండి. 2 రోజులు నిల్వ ఉన్నా కూడా ఈ పులిహార పాడవకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.